నమస్తే, వెల్కమ్ టు మెగా 9 ఆఫ్ ద రికార్డ్. దిస్ ఇస్ తేజస్వి. తెలంగాణ బీజేపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతమైందని తెగ హ్యాపీ అయిపోయారు. నేతలందరూ ఎవరికి వారు అది తమ ఘనతే అన్నట్లు జబ్బలు చరుచుకున్నారు. అయితే ఆ నమోదైన సభ్యత్వాల్లో 13,000 ఫేక్ అని తేలిందట. అది తెలిసి పార్టీ పెద్దలు మమ్మల్నే ఫూల్స్ చేస్తారా, అంత తెలివి లేకుండా పార్టీని నడుపుతున్నామా అని రాష్ట్ర నాయకులపై ఫైర్ అయ్యారంట. ఆ క్రమంలో నకిలీ సభ్యత్వాలతో రాష్ట్ర నేతల కమిట్మెంట్ ఏంటో అర్థమైందంటున్నారు. క్రియాశీల సభ్యత్వాల పంచాయతీ ఆ పార్టీ డొల్లతనానికి నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతన్నారు ఇంతన్నారు. కొత్తగా తెలంగాణలో బీజేపీ సభ్యత్వాలు 1/2 కోటి దాటిస్తామన్నారు. దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్నామన్నారు. సభ్యత్వ నమోదులో చరిత్ర సృష్టిస్తామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ తీరా చూస్తే అంతా ఫసక్, అంతా ఫేక్ అని తేలిందట. ఆ క్రమంలో రాష్ట్ర కాషాయ పార్టీలో క్రియాశీల సభ్యత్వాలు రచ్చకెక్కింది. ఫేక్ సభ్యత్వాలు చేస్తారా, మమ్మల్ని ఫూల్స్ ను చేస్తున్నారా, వాస్తవాలు కళ్లకు కనిపించడం లేదా, పార్టీ అంటే ఆషామాషీనా, అంత తెలివి లేకుండా పార్టీని 10 ఏళ్లకు పైగా అధికారంలో నడిపిస్తున్నామా అంటూ రాష్ట్ర నేతల పనితీరుపై సునీల్ బన్సాల్ ఆగ్రహం వ్యక్తం చేశారంట. తెలంగాణ బీజేపీలో అక్షరాల 13,000 క్రియాశీల నకిలీ సభ్యత్వాలు ఉన్నాయంటూ స్వయంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఆఫీస్ బేరర్స్ మీటింగులో బయటపెట్టడం సంచలనంగా మారింది. క్రియాశీల సభ్యత్వాల నమోదుపై బన్సల్ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. 13,000 ఫేక్ క్రియాశీల సభ్యత్వాలు ఇస్తే తెలుసుకోలేనంత తెలివి కూడా లేకుండా పార్టీ నడుపుతున్నారనుకున్నారా అంటూ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కిషన్ రెడ్డే కాదు, సమావేశంలో ఉన్న ముఖ్య నేతలందరూ షాక్కు గురయ్యారంట. సభ్యత్వంపై ఎవరికి వారు మేమే కింగ్లం అంటూ గొప్పలు చెప్పుకున్న నేతలకు బన్సల్ ఇచ్చిన ట్రీట్మెంట్తో గట్టిగానే నొప్పి తెలిసిందట. తెలంగాణ బీజేపీకి జాతీయ నాయకత్వం 50 లక్షల సాధారణ సభ్యత్వాలు నమోదు చేయాలని టార్గెట్ ఇచ్చింది. పార్టీ మాత్రం 45 లక్షల టార్గెట్ను రీచ్ అయ్యామని చెబుతోంది. కానీ క్రియాశీలక సభ్యత్వాల్లో ఫేక్ లెక్కలు చూస్తుంటే సాధారణ సభ్యత్వాలు కూడా 45 లక్షలకు చేరిందా, అది కూడా ఫేకేనా అనే అనుమానాలు ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగాలి. ఒక పార్టీ బతకాలన్నా, బలోపేతం కావాలన్నా సభ్యత్వ నమోదు అత్యంత కీలకం. కానీ అందుకు భిన్నంగా బీజేపీ నేతలు చాలా లైట్ తీసుకోవడమే కాక నకిలీ సభ్యత్వాలను సృష్టించడంపై బన్సాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్లు టాక్. ఒకవైపు అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ రాష్ట్రంలో వరుసగా వస్తున్న ఎన్నికల్లో విజయం సాధిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీలకు ఝులకిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న కమలం పార్టీలో ఒక్కసారిగా సభ్యత్వాల నమోదులో నకిలీ ఉదంతాలు బయటపడటం ఆ పార్టీ డొల్లతనానికి నిదర్శనమన్న విమర్శలు వస్తున్నాయి. దక్షిణాదిలో బీజేపీ బలోపేతానికి గేట్వే తెలంగాణ అని ఆ పార్టీ జాతీయ నాయకత్వం చెప్పుకుంటుంది. కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్గా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే క్రమంగా గ్రౌండ్ స్థాయి నుండి బలోపేతం అవ్వాలని, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి పదే ఢిల్లీ పెద్దలు సూచిస్తున్నప్పటికీ నేతలు మాత్రం రోజుకొక పంచాయతీతో రచ్చకెక్కుతున్నారు. సభ్యత్వాల టాస్క్ ను సీరియస్ గా తీసుకొని ముందుకు వెళ్లాలని అధిష్టానం ఆదేశించినప్పటికీ ఫేక్ సభ్యత్వాలు నమోదు చేయడంపై సునీల్ బన్సలే కాదు, టోటల్ హైకమాండ్ సైతం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అయితే సునీల్ బన్సాల్ ఇచ్చిన ఝులక్కు ఏం చేయాలో తెలియక క్రియాశీల సభ్యత్వాలకు సంబంధించిన వివరాలను మాన్యువల్ పద్ధతిన తీసుకున్నామని, వాటిని డిజిటల్ ఫార్మేట్ లో అప్డేట్ చేయాల్సి ఉందని చెప్పుకొని రాష్ట్ర నేతలు చేతులు దులుపుకున్నారంట. బీజేపీలో పదవులు దక్కాలంటే క్రియాశీల సభ్యత్వాలు చాలా కీలకం. ఈ క్రియాశీల సభ్యత్వం ఉన్న వారికే పార్టీలో కీలక పదవులు దక్కుతాయని, లేదంటే కష్టమని పార్టీ ఖరాఖండిగా చెబుతోంది. జిల్లా అధ్యక్షుల నుండి రాష్ట్ర అధ్యక్షుడి వరకు కనీసం 2 క్రియాశీల సభ్యత్వాలు ఉంటేనే అర్హుడనే నిబంధన బీజేపీలో ఉంది. అయితే
ఇటీవల హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన గౌతమ్ రావుకు సైతం క్రియాశీల సభ్యత్వం లేదని తెలుస్తోంది. క్రియాశీల సభ్యత్వాల విషయంలోనే ఇంత నిర్లక్ష్యం ఉంటే అధికారానికి ఎలా చేరువవుతామని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. నకిలీలు సృష్టించడంలో, ప్రచారం చేయడంలో బీజేపీ దేశవ్యాప్తంగా అగ్రభాగంలో ఉంటుందని జరుగుతున్న ప్రచారానికి రాష్ట్ర బీజేపీలో నకిలీ సభ్యత్వాలే నిదర్శనమనే విమర్శలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. క్రియాశీల సభ్యత్వాల అంశంపైనే కాదు, సునీల్ బన్సల్ కొత్తగా ఎంపికైన జిల్లా అధ్యక్షులు ఏం చేస్తున్నట్లని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేవలం వర్క్షాప్లు, ఇండోర్ మీటింగ్లు పెట్టుకుంటే సరిపోదని, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లకపోతే లాభం లేదని వార్నింగులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏసీ రూమ్లలో కూర్చుంటే పనులు కావని, ఫీల్డ్లోకి వెళ్లాలని, లేకపోతే ప్రయోజనం ఉండదని నేతలకు బన్సాల్ గట్టిగానే క్లాస్ పీకారంట. మొత్తం మీద ఒకవైపు కొత్త, పాత నేతలు పంచాయతీలతో పార్టీ సతమతమవుతుంటే తాజాగా ఫేక్ సభ్యత్వాల కిరికిరి రాష్ట్ర బీజేపీకి తగులుతుంది. 13,000 నకిలీ క్రియాశీల సభ్యత్వాలు నమోదయ్యాయని తేలడంతో 45 లక్షల సాధారణ సభ్యత్వాల నమోదుపై లేనిపోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.